ఒకప్పుడు మనం చూసిన ముంబై ఇండియన్స్ వేరు, ఇప్పుడు మనం చూస్తున్న ముంబై ఇండియన్స్ వేరు. ఏంటి భాష బాయ్ ఇలా అయిపోయావు అన్నట్టు, ఏంటి ముంబై ఇండియన్స్ ఇలా అయిపోయారు అన్నట్టు తయారైంది. సో నేను అనలైజ్ చేసి నా దగ్గర 5 రీజన్స్ ఉన్నాయి ముంబై ఎందుకు ఇలా ఓడిపోతుందని చెప్పడానికి. ఫస్ట్ రీజన్ వచ్చేసి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ. తన కెప్టెన్సీలో ఎక్కడ స్ట్రాటజీ కనిపించట్లేదు, ఎనాలిసిస్ కనిపించట్లేదు. ఏదో నేను ఫస్ట్ స్పెల్ వేసేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేసేయాలి, అండ్ నేను థర్డ్ డౌన్ వచ్చేస్తే నేను ఏదో కొట్టేస్తాను అన్నట్టుగా ఉంది. కానీ ఎక్కడ తన పర్ఫార్మెన్స్ కూడా పూర్గానే ఉంది. అండ్ తన కోచ్ చెప్పే సజెషన్స్ కూడా డగ్అవుట్ నుంచి తను వినట్లేదు. తను ఏం చేయాలనుకుంటున్నాడు అది చేస్తున్నాడు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బూమ్రా ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతున్నాడని నేను చెప్పొచ్చు. అంటే కన్సిస్టెన్సీ ఉంది కానీ బట్ వికెట్స్ తీయట్లేదు, అది పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది. పిల్లలు కూడా వచ్చి కొట్టేస్తున్నారు బూమ్రా బౌలింగ్లో. అండ్ థర్డ్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. తన ఫామ్ చాలా ఇబ్బంది పడుతుంది ముంబై ఇండియన్స్కి. తను నిన్న కొట్టిన 37 రన్లో కూడా ఎక్కడ ఒక 6 కూడా కొట్టలేకపోయాడు. అంటే తన ఐకానిక్ షాట్స్ ఉంటాయి, బ్యాక్ షాట్స్ అండ్ పుల్ షాట్స్, అలా ఎక్కడ అలాంటి షాట్స్ కూడా ట్రై చేయలేదు. అండ్ ట్రై చేసినా కూడా అవి టచ్ కాలేదు. అండ్ ఫోర్త్ వచ్చేసి టీంలో కమ్యూనికేషన్ లేదనిపిస్తుంది. అంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ అంటారు కదా, ఒక టీంలో ఒకరు ఆడితే సరిపోదు, 11 మంది కోఆర్డినేషన్ ఉండాలి, అందరూ కలిసి ఆడాలని. అది మిస్ అయింది. అండ్ ఫిఫ్త్ అందరికీ తెలిసిందే, రోహిత్ శర్మ కెప్టెన్సీ మిస్ అయింది. రోహిత్ శర్మ టీంలో లేడు. సో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీము చాలా కోఆర్డినేషన్ కానీ, వాళ్ళ పాజిటివ్ అట్మాస్ఫియర్ అండ్ కమ్యూనికేషను జోవియల్గా, అండ్ తన కెప్టెన్సీ స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. హర్ష భోగ్లే ఒకసారి చెప్తాడు, ఐపీఎల్లో ద బెస్ట్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారు అంటే రోహిత్ శర్మ అని చెప్పి. వీక్ టీంను అంటే వీక్ బౌలింగ్ టీమును కూడా తను బెస్ట్ తన సజెషన్స్ తోటి నడిపిస్తాడు అని చెప్పి. అండ్ ఇవన్నీ కలుపుకుంటే అన్నిటికీ ఒక రీజన్ చెప్పచ్చు, రోహిత్ శర్మ టీంలో లేకపోవడం. అది మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషను చాలా ముంబై ఇండియన్స్ని ఫెయిల్యూర్కి తీసుకొచ్చింది ఇది. సో ఇంకా 7 మ్యాచెస్ ఉన్నాయి, 7 గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంది, అది కూడా డౌటే. సో అది ఇంపాసిబుల్. సో నెక్స్ట్ సీజన్ అయినా ముంబై ఈ మేనేజ్మెంటు ఈ స్ట్రాటజీస్ ఏమైనా మార్చుకుంటుందేమో చూడాలి. థ్యాంక్ యూ.